చూస్తున్నాం అఘోరి శ్రీనివాస్ వర్షిని విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. అయితే వర్షిని మరోసారి మిస్ అయినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వర్షిని నిన్ననే విడుదలైనట్టుగా తెలుస్తోంది. అయితే విజయవాడలోని ఇంటికి తాళం వేసింది. మరి వర్షిని ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటికి వెళ్లకుండా వర్షిని ఎటు వెళ్ళినట్టు? మంచిర్యాలలోని అఘోరి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళిందా, లేదైనా ఇంకేదైనా ప్రాంతానికి వెళ్ళిందా? గతంలో అఘోరి శ్రీనివాస్తో కలిసి అటు వర్షిని నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల పర్యటించింది, కొన్ని ఆలయాలు సందర్శించింది. మరికొంతమంది అక్కడ వ్యక్తులతో కలిసి వారి సమక్షంలోనే ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్టుగా మనం వీడియోలో చూసాం. కాబట్టి వారిద్దరి మధ్యలో అక్కడి పరిచయాల మేరకు ఎక్కడికైనా పారిపోయిందా, లేదంటే అఘోరి శ్రీనివాస్ని జైల్లో నుంచి బయటికి విడుదల చేయించడం కోసం తనని బయటికి తీసుకురావడం కోసమే ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళిందా? అఘోరి శ్రీనివాస్ డైరెక్షన్లో మళ్ళీ వర్షిని తిరుగుతోందా అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్ వర్షిని అంశం మరోసారి తెర మీదకి రావడంతో వర్షిని ఎక్కడికి వెళ్ళింది, అసలు విడుదలైన తర్వాత ఎటు వెళ్ళింది అనేది కాస్త ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. వర్షిని ఇంటి దగ్గర నుంచి ప్రస్తుతం ఆయన లైవ్లో ఉన్నారు. ఎస్ రాజేష్, ప్రజెంట్ వర్షిని ఎక్కడుంది? వర్షిని ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ తను విడుదలైపోయింది, సఖీ సెంటర్ నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది, కానీ అటు ఇంటికి వెళ్ళలేదు, ఆ తర్వాత ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? బహుశా నార్త్ ఇండియాలో అఘోరి శ్రీనివాస్తో తిరిగిన క్రమంలో అక్కడ కొంత మిత్రులు లేకపోతే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్లో భాగంగా అఘోరి శ్రీనివాస్ని బయటకు విడిపించడం కోసం వారి సహాయార్థం అక్కడికి వెళ్ళిందా? అఘోరి శ్రీనివాస్ పరిచయాలకి ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిందా? అసలు ఏం జరిగి ఉంటుంది? వర్షిని విషయంలో తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతం మంగళగిరిలోని శ్రీవర్షిని మొన్నటి వరకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో నివాసం ఉన్నటువంటి ఇంటి వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతానికైతే ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మంగళగిరిలోని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మొన్నటి వరకు శ్రీవర్షిని కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. శ్రీవర్షిని, శ్రీహర్ష, అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఇదే నివాసంలో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఈ నివాసంలో వేరే వాళ్ళు ఖాళీ చేసి ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనేది వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. ఇదంతా కూడా ఒక గ్యాస్కు సంబంధించినటువంటి ఏజెన్సీ సంబంధించిన ఆఫీస్ని ఇక్కడ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. అఘోరి మంగళగిరికి వచ్చి ఇదే నివాసంలో ఏంటి అక్కడ ఇప్పుడు వాళ్ళు నివాసం ఉండేది రెంటల్ హౌస్, సో వాళ్ళు అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అంతలోనే అక్కడికి ఒక గ్యాస్ ఏజెన్సీ కూడా వచ్చేసింది, అంతేనా? అవును, ప్రస్తుతానికి దాదాపు నెల రోజుల కిందటే ఇంటిని ఖాళీ చేసినట్టుగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే శ్రీవర్షిని అక్కడ హైదరాబాద్లోని ఎన్జీ హోమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీహర్ష ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళ సొంత స్వగ్రామం రేపల్లి దగ్గర పెనుముడి వెళ్ళిపోయారా, లేకపోతే మంగళగిరిలోని వేరే ప్రాంతంలో ఎక్కడైనా రెంట్కి హౌస్ తీసుకుని ఉంటున్నారనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. దాదాపు 6 నెలలుగా శ్రీవర్షిని అఘోరి వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. శ్రీవర్షిని 2 సార్లు పేరెంట్స్ వెళ్ళి అఘోరి నుండి విడిపించినప్పటికీ 3వసారి తల్లిదండ్రుల కళ్ళు కప్పి వాళ్ళంతా కూడా పరారైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్. అయితే తర్వాత అఘోరిని పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత జైలు పంపించిన తర్వాత శ్రీవర్షిని కూడా కొంత మారిందని తెలుస్తుంది. తను ఇంకా సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకుని ఎన్జీ హోమ్లో ఉన్ని తల్లిదండ్రులతో పడుండి తర్వాత ఇప్పుడు ఎన్జీ హోమ్ నుంచి బయటకు వచ్చి ఆమె సొంత ఊరు వెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు, వాళ్ళ తండ్రి కూడా కోటయ్య కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. కానీ మంచిర్యాల అఘోరి వాళ్ళ సొంత ఊరు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుంది, రెండోది నార్త్ ఇండియాలో అఘోరితో కలిసి తిరిగిన ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఎంత ఉంటుందో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం అఘోరితో మాత్రమే వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? ఎవరికైనా చెప్పారా? చుట్టూటువంటి ఆ స్థానికంగా ఉండే నివాసం ఉండేటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు? అంటే ఎప్పుడు వెళ్ళిపోయారు ఏందని ధృవీకరిస్తున్నారా? ఒకసారి మాట్లాడి అసలు ఎప్పుడు ఖాళీ చేశారో ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. ఒకసారి ఏమన్నా ఎప్పుడు ఖాళీ చేశారు ఇక్కడ వాళ్ళు అర్షిని వాళ్ళు? 4 రోజులు అవుతుందండి. 4 రోజులు అవుతుంది. ఒకసారి వాళ్ళ సామానాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారా? తీసుకెళ్ళిపోయారు. వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారా ఇల్లు ఖాళీ చేసేప్పుడు? ఇంకా రాలా మళ్ళీ. ఇక్కడ ఎవరు ఖాళీ చేశారు సామాను? వాళ్ళే ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వర్షిని కూడా వచ్చినప్పుడు లేదు తెలియదు, మరి మనకైతే తెలియదు. మేము వేరే ఊర్లో ఉన్నాం. ఊరి నుంచి వచ్చేప్పటికి మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఓకే, 4 రోజులు అయింది ఖాళీ చేసి. తర్వాత ఎవరు ఇక్కడికి రావడం జరగల? లేదు. ఓకే, వాళ్ళ సామాన్లు అన్నీ ఖాళీ చేశారు. చేశారండి.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ గ్యాస్కు సంబంధించినటువంటి నడిపే వ్యక్తి చెప్పేది ఏంటంటే, నెల రోజులు అయింది వాళ్ళు ఖాళీ చేసి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి సామాన్ తీసుకెళ్లారు. ఆ టైంలో శ్రీవర్షిని అయితే ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. శ్రీవర్షిని ప్రస్తుతం పేరెంట్స్ వద్దే ఉన్నదనేది మనకు అందుతున్న సమాచారం. వాళ్ళు ఒక మంగళగిరిలో నివాసం తీసుకుని అక్కడ ఉంటున్నారు, లేకపోతే వాళ్ళ సొంత ఊరు పెనుముడి వెళ్ళిపోయారనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక అనుమానం వస్తోంది అంటే, గతంలో తన సఖీ సెంటర్ లో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులని కలవడానికి, తన తల్లిదండ్రులే ఏకంగా వర్షిని కలవడానికి కోసం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా కలవలేదు ఆవిడ. సో నేను కలవను, నేను వారిని చూడను, వారితో మాట్లాడని చెప్పి మారాన్ చేసి ఏకంగా లోపల ఉండిపోయింది. తల్లిదండ్రులను కూడా కలవడానికి వర్షిని ఇష్టపడలేదు. అందుకే ఇప్పుడు తను బయటికి వచ్చినాక కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉంటుందా లేదా అనేది ఒక హాట్ టాపిక్, ఒక చర్చగా అనుమానంగా ఉంది. సో నిజానికి వెళ్ళి ఉంటుందా అనేది ఏమైనా తెలుస్తోందా ఎక్కడన్నా పోలీసులు కానీ, లేదంటే అటు వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకుంటే విష్ణు ఎవరైనా ఫోన్ వాళ్ళ నుంచి సమాచారంతో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? అది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే వర్షిని దగ్గర ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్ నెంబర్ కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ నెంబర్ కానీ ఎవరు కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కాబట్టి ఆమె ఒంటరిగా బయటకు వచ్చిందా లేదా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అనేది తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. శ్రీవర్షిని మీద ఎక్కడ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయలేదు. కేవలం అఘోరి మీద మంగళగిరిలో కానీ, లేకపోతే అటు హైదరాబాద్లో కానీ కేవలం అఘోరి మీద మాత్రమే కేసులు నమోదయ్యాయి. కాబట్టి పోలీసులకి కూడా శ్రీవర్షిని సంబంధించిన సమాచారం లేదనేది పోలీసులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి శ్రీవర్షిని తన మనసు మార్చుకుందా అనేది తెలియాల్సింది. ఎందుకంటే అఘోరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం అఘోరి జైల్లో ఉన్న నేపథ్యంలో ఇంకా ఆయనతో వెళ్ళడానికి శ్రీవర్షిని ఇష్టపడట్లేదు. కాబట్టి ఎన్జీ హోమ్ నుండి బయటకు వచ్చి ఆమె మళ్ళీ తిరిగి తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పేరెంట్స్ దగ్గరే శ్రీవర్షిని ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు సొంతూరు వెళ్ళిపోయారా లేదా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి, అంటే గతంలో ఈ నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ వచ్చి నెల రోజుల కిందటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారని చెప్తూ ఉన్నారు. అయితే జనరల్గా ఎందుకంటే శ్రీవర్షిని కేవలం అఘోరిని మాత్రమే నమ్మింది. అఘోరి ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళింది. ఇప్పుడు అఘోరి లేడు కాబట్టి ఖచ్చితంగా ఆమె తన మనసు మార్చుకునే, తన రూటు మార్చుకునే అవకాశమే ఎక్కువ శాతం ఉండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ నార్త్ ఇండియా వెళితే అక్కడ ఆమెకి పెద్దగా పరిచయాలు ఉండే అవకాశమే లేదు. కేవలం అఘోరితో ఉన్న పరిచయాలు, అఘోరికి ఉన్నటువంటి అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారానే అఘోరితో మాత్రమే వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతానికి నార్త్ ఇండియా వెళ్ళే అవకాశం లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఆమె సొంత ఊరైనటువంటి మంగళగిరి, లేకపోతే తాను చదువుకున్నటువంటి చేబ్రోలు కాలేజీ ఆ పరిసర ప్రాంతాల్లోనే అఘోరి శ్రీవర్షిని ఉండే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం అసలు వర్షిని ఎక్కడికి వెళ్ళింది? తనకి 45 రోజుల తర్వాత విడుదలైపోయింది, సఖీ సెంటర్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది వర్షిని అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. స్పెషల్ బ్యారెక్లో ఆయన శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన రిమాండ్ ఖైదీగానే ఇంకా కొనసాగుతున్నారు. 9కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక దాంట్లో బెయిల్ వచ్చినప్పటికీ సుమారుగా ఇంకో 8 కేసులు అయితే ఆయనపై నమోదై ఉన్నాయి. ఇంకా ఆయన కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కానీ వర్షిని అయితే బయటకు విడుదలైంది. వర్షిని తనని ఏకంగా కలవడానికి వచ్చిన సమయంలో తన తల్లిదండ్రులు కూడా కలవడానికి ఇష్టపడలేదు. తనని పరామర్శించి తను ఎలా ఉందని బాగోగులు తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులు కూడా సఖీ సెంటర్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలవడానికి కనీసం వర్షిని అంగీకరించలేదు, ఇష్టపడలేదు. అలాంటిది వర్షిని విడుదలైన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిందా, ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు ఒక అనుమానంగా కూడా ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా వర్షిని అనేటువంటి అమ్మాయి చాలా ఒక ఫెమిలియర్ పర్సన్గా మారారు. అఘోరితో వెళ్ళిన తర్వాత అందరూ కూడా తనకి సానుభూతి వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా అయిపోయింది అమ్మాయి రకం కూడా అందరూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే వర్షిని ఎక్కడుందనేది అందరూ కూడా మళ్ళీ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వర్షిని తన నివాసం గతంలో ఎక్కడైతే ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చిందో ఆ నివాసంలో ప్రస్తుతం వర్షిని కుటుంబీకులు కానీ తన తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు. ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 4 రోజులు అవుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వర్షిని ఎక్కడుంది? మంచిర్యాలలో అఘోరి శ్రీనివాస్ ఇంటికి గతంలో వెళ్ళి వచ్చామని చెప్పిన నేపథ్యం అక్కడికి వెళ్ళిందా, లేదంటే నార్త్ ఇండియాలో అఘోరితో ఫ్రెండ్షిప్ కానీ అఘోరితో కలిసిన నేపథ్యంలో కొంతమంది అక్కడ పరిచయం అయ్యారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిందా, లేదంటే అఘోరిని విడుదల చేయించడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తోందా? సో ఇప్పుడు నివాసం దగ్గర లేదు అని అంటే ఎక్కడికి వెళ్ళిందనేది కొంత అనుమానంగా ఉంది. ఇప్పటివరకైతే ఆ కుటుంబీకులు ఎక్కడ కూడా వర్షిని వచ్చిందని ధృవీకరించలేదు. వారిని కూడా సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు వర్షిని వచ్చిందని కానీ రాలేదని కానీ ఇంకా అథెంటిక్గా వారి నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడం వల్లనే ఇటువంటి అనుమానాలు తావిస్తున్నాయి. సో నిజంగా అఘోరి వర్షిని విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రస్తుతానికైతే వర్షిని విడుదలైంది. అఘోరి ఇంకా జైలు జీవితం గడుపుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఆ వర్షిని విషయంలో. కుటుంబీకులు కూడా ప్రస్తుతానికి ఆ వర్షిని తీసుకెళ్ళలేదు అన్నట్టుగానే మనకు ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. మరి ఆ కుటుంబీకులు ధృవీకరిస్తే కానీ అసలు వర్షిని ఎక్కడుందనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో
ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.